పొద్దుమూకొచ్చిన సుట్టమన్నా పోతాడేమో గాని పొద్దుగాల వచ్చిన వానైతే పోయేటట్టే లేదబ్బా. ఆవు మాపంతా నిమ్మలబడి కోడి గుయ్యంగా తగిలించుకుంది వాన. 2-3 గంటలు పొట్టు పొట్టు దంచి ఇడిచిపెట్టింది. ఆడవడ్డది ఈడవడలేదు అనేం లేదు, పట్నం అంతా సరిచి ఇడిచిపెట్టింది. ఇక ఈ వానలతోని పట్నం పబ్లిక్ పడుతున్న తిప్పలేందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారట్లవై. పొద్దుమూకొచ్చిన సుట్టంబోడు పొద్దుగాలొచ్చిన వాన పోదంటే గీదే కావచ్చు. పొద్దుగాల కోడి గుయ్యంగా తగిలించుకొని దంచుడు దంచుడు వానదేవుడు. గా వానలకు పట్నం అంతా తడిసి ముద్ద అయింది అనుకో రాదోలి. గచ్చిబౌలికెంచి బాచిపల్లి దానక, శాలిబండకెంచి బోరబండ దానక, ఎల్బీ నగర్ కెంచి సనత్ నగర్ దానక, ఉప్పలకెంచి బోడుప్పల్ దానక, కుషాయిగూడకెంచి కూకట్పల్లి దానక, బాల్ నగర్ కెంచి బాలాపూర్ దానక, నానక్గూడకెంచి నాగోల్ దానక. ఏహే ఎక్కడిది ఇట్ట చెప్పుకుంటా పోతే వార్తంతా పట్నంలో బజార్ల పేర్లే చెప్పాలిగా. ఆ తోవా ఈ తోవా అని ఏం లేదు, ఆ రస్తా ఈ సడక్ అని ఏం కాదు. ఏడ చూసినా కిలోమీటర్ల కమానం ట్రాఫిక్. పొద్దుగాలనే వాన పడుతోని ఆఫీసులకు కంపెనీలకు డ్యూటీల మీద పోయేటోళ్లకు మస్తు తక్లీఫ్ అయింది. ఆనబడుతుందని ఆఫీసులు కంపెనీలు బంద్ ఉండవు కదా, అందుకనే ఇట్ట తిప్పల పడుకుంటా ఎట్ట పోయేటోళ్ళు అట్ట పోయేరు. కాలు పెట్ట సందు లేదు, ముందడికి పోదానికి ఆయితీ కావట్లేదు. అందుకనే తాంబేలుతోని పోటీ పడ్డట్టే నడిచినాయి బండ్లు కార్లు. ఇక యాళ్లకు ఆఫీసులలో పోవాలని బండ్ల మీద పోయేటోళ్ళు ఆత్రం చిన్నగా లేదు పోండ్రి. ఏడంగా పోయేటోళ్ళు ఆడంగానే పోయిర్రు. సందు దొరికితే చాలు సర్లు నొచ్చి చొరబడుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఈ వాన నీళ్లకు కాలనీలు కాలువలై వారుతున్నాయి, బస్తీలు బుడదైనాయి. ఒక వానకే ఇట్టయిందంటే ఇక ఇంకో 2 వద్దులు ఇట్టనే ఉంటాయి అంటున్నారు మొగుల ఆఫీసర్లు. ఇంకా అప్పుడెంత తిప్పలుందో పోండ్రి పట్నం పబ్లిక్ కు. ఆగో ఈగో అనుకుంటేనే కవితక్క జైలుకు పోయి 5-6 నెలలు కావస్తనే ఉన్నది. సందు దొరికినప్పుడల్లా కోర్టు సార్ల ముంగటికి పోతూనే ఉన్నది. ఆయన కోర్టోళ్ళు ఎంతటికీ బెయిల్ ఇస్తలేరు. ఇప్పుడు కాదు మళ్ళోసారి అని అనుకుంటా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అట్లనే ఇప్పుడు కూడా బెయిల్ కోసం కోర్టుకు పోయిందట కవితక్క. మరి ఇప్పుడేమయ్యిందో చూద్దాం పార్రే. ఒడవని ముచ్చట అన్నట్టే అవుతుంది మందు సీసాల కేసులా. బెయిల్ కావాలని కవితక్క కోర్టోళ్ళ కాడికి పోతే మళ్ళా రాపోరి అన్నట్టే మళ్ళో వారం దినాలు గడువు పెట్టిర్రు. గదే మందు సీసాల కేసుల అక్క కంటే ముందుగాల జైల్లో పడ్డ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సార్కు పెద్ద కోర్టోళ్ళు బెయిల్ ఇచ్చిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు గదే ముచ్చట మీద కవితక్కకు కూడా బెయిల్ ఇస్తారు అనుకున్నారు అందరూ. కానీ అక్కకు బెయిల్ ఇవ్వకుండా ఎప్పటి లెక్కనే మళ్ళో వారం జైల్లోనే ఉండిపో అన్నట్టే వెనకకు తోలిచ్చిరు కోర్టు సార్లు. ఈ పారైనా బెయిల్ ఇస్తారు కావచ్చు, అక్క బయటకు వస్తుంది కావచ్చు అనుకుంటే కోర్టు సార్లు మళ్ళీ పాలి పాత ముచ్చటే చెప్పారు. ఓ రోజు ఈడీ ఆఫీసర్లు, ఇంకో రోజు సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు పెట్టిన కేసులలో బెయిల్ అడిగితే ఇవ్వకుండా ఈ నెల 20వ తారీఖు వాయిదా వేసారు. మళ్ళా వారం తర్వాత రాపోరి అప్పుడు చూద్దాం అన్నట్టే వెనకకు పంపించారు. అంటే అయ్యాల విచారణ చేస్తారు కావచ్చు. ఇక హైకోర్టుకు పోతే పని కావట్లేదని సుప్రీంకోర్టుకు పోతే ఆడ కూడా ఉత్తకతే అయింది ఇప్పుడు కవితక్కకు. ఇక ఇదిట్టుంటే ఇటు కవితక్క జైల్లో పడి 5 నెలల దాకా వస్తుంది. ఈడీ ఆఫీసర్లు కాకుంటే సిబిఐ ఆఫీసర్లు కాకుంటే ఈడీ ఆఫీసర్లు, ఒకరు కాకుంటే ఒకరు అన్నట్టే అక్కను కోట్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇట్లా మందు సీసాల కేసు మస్తు పరేషాన్ చేస్తుంది ఇప్పుడు. మరి ఇంకెన్ని వద్దులు నడుస్తుందో, ఇంకెన్ని మాటల అక్కను ఇట్ట కోట్ల చుట్టూ తిప్పుతారో చూడాలిగా. తుంగభద్ర నది మీద గేటు కొట్టుకుపోయేటాళ్లకు ఉట్టిగానే పోతున్నాయి నీళ్లు. కలికొచ్చింది కాదు, గంజికొచ్చింది కాదు. వ్యవసాయానికి ఆసరైతాయి అని అనుకున్న నీళ్లు ఉట్టి పుణ్యానికి ఆగమవుతున్నాయి. అందుకనే కూలిపోయిన గేటు కడ ఏదో ఇగమత్ చేస్తుర్రట. గదేందో చూద్దాం పార్రి. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నది మీద ఉన్న గేటు కొట్టకపోవుడుతోని నీళ్ల నాపేతందుకు తండ్లాడుతున్నారు సర్కారోళ్ళు. అక్కడికేంచి వచ్చేటి నీళ్ల తాకిడి చక్కగా వచ్చి ఏపీ తెలంగాణలకే దాకుతుంది కాబట్టి ఏపీ సర్కారోళ్ళు ఏపీకెంచి, తెలంగాణ సర్కారోళ్ళు తెలంగాణకెంచి ఇంజనీర్లను తుంగభద్రకు పంపించిరాట. ఇప్పటి మందం నీళ్లను ఆపేతందుకు తాత్కాలిక గేటును అడ్డం పెట్టేందుకు బాగానే తిప్పల వాడుతున్నారు అక్కడికి పోయినోళ్ళు. నీళ్లు ఉత్తగపోకుండా చేసేందుకు వచ్చిన నిపుణుల గుంపు మస్తు తిప్పలవాడుతున్నారు. 2-3 వద్దులల్లా తాత్కాలిక గేటును అడ్డం వేస్తాం అన్నట్టే చెప్పుకొస్తున్నారు.
ఇక గేటును అడ్డం పెట్టి నీళ్లు కిందికి రాకుండా చేసి కట్టడి చేస్తే పంటలకు నీళ్లు ఆసరైతాయి అంటున్నారు. తుంగభద్ర నీళ్లను నమ్ముకొని వ్యవసాయం చేసేటి రైతన్నలు. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే ఏం తక్కువ 10 టీఎంసీల నీళ్ల దానిక ఉత్తగానే కిందికి పోయినాయట. తాత్కాలికంగా గేటును అడ్డం వేయకుంటే అట్లనే ఇడిచి పెడితే 60 టీఎంసీల నీళ్ల కంటే మీదనే కిందికి పోతాయి అంటున్నారు నిపుణులు. మరి చూడాలే తాత్కాలిక గేటును అడ్డం వేసేటాళ్లకు ఎన్ని వదులు పడుతుంది ఏంది అనేటిదిగా. గీ నడుమ ఏడబడితే ఆడనే చెట్లను నరుకుతుర్రు. ఓ కాడ నుంచి నాటుడు, ఇంకో కాడ నుంచి నరుకుడు, గిదే కథ అవుతుంది. అందుకనే చెట్లను నరుకుడుతోని ఆయమన్న గాలి దొరుకుతలేదని ఒక ఆయన చక్కగా కలెక్టర్ ఆఫీస్కే పోయి ఇచ్చంతరంగా నిరసన చేస్తుండట. గదేందో ఒకసారి చూసేద్దాం పారి మనం కూడా. మా చుట్టుపట్టు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటితోని మాకు దినం సావు మరణమే ఉన్నదని బద్రీష్ అనే గీ అన్న ఏకంగా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ఫిర్యాదు అయ్యిండు. కంపెనీలకించి వచ్చే అడ్డమైన గలీజ్ నీళ్లు చేయంగా మా వాడంతా దిక్కుమాలిన రోగాలు దాపరమైనాయి. ఇగో గీ గలీజ్ నీళ్ల వల్లనే మా పొరగాన్లు పొట్టేగాళ్ళు అందరికందరూ మంచాన పడుతుర్రు అని మోర్ల పోయే నీళ్లను సీసాలలో నింపుకొని అటోటి ఇటోటి తగిలించుకొని వచ్చిండు. అధికారులకు చూపించిండు. అంతేకాదు ముక్కుకు ఆక్సిజన్ మాస్క్ తొడిగి ఇగో గీసొంటి చక్కదనాల నీళ్ల నడుమ మేం బతుకున్నాం అని సీసాలున్న గలీజ్ నీళ్లను చూపించిండు. ఏడ బోరేసినా అన్ని మురికి నీళ్లే వచ్చి పాడైతున్నాయి. మాకిగ స్వచ్ఛమైన గాలి ఎక్కడిది అని ఇచ్చంతరంగా ఆయన బాధనంతా చెప్పుకుండు. కోవలెంట్ అండ్ హరబిందో ఆనార్ పరిశ్రమలు, ఈ పరిశ్రమల వాళ్ళు వెదజల్లే కాలుష్యం కారణంగా ప్రతిరోజు మేము నరకం అనుభవిస్తున్నాం. మేము వ్యర్థ జలాలు విష వాయువులు వదిలి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గదన్నట్లు ఇక ఇదే ముచ్చట మీద చాలా మాటల అధికారులకు చెప్పిండట. అట్లా ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళేమో మా తోకకు చెప్పు అన్నట్లు చేస్తుర్రట. మరి ఇప్పుడు ఏమంటవే బద్రీష్ అన్న? మేము ముఖ్యంగా చెప్తున్నాం, అసలు మేము బ్రతకలేని స్థితిలో ఉన్నాం. ఆ యొక్క ముగ్గురు అధిపతులు బతకడానికి ఏదైతే పరిశ్రమ ఉందో వాళ్ళని కాపాడాలనుకుంటే మమ్మల్ని మా గ్రామాన్ని అక్కడ నుంచి తీసేసి వేరేకైనా కట్టేయండి మన ఇండ్లు. లేకపోతే మేము బతకలే. మేము పెద్దలమే ఈ విధంగా ఉన్నామంటే చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు? మేము ఏదో ఒక రాత్రి తెల్లదాకనే మేము నిద్రలేని చచ్చిపోయే ప్రమాదం ఉంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ సౌండ్లు, ఆ పొల్యూషన్, వాటర్ అసలు మొత్తం ఇక ఏడ బోర్ వేసినా ఈ కెమికల్ నీళ్ళు వస్తుంది. తాగనీకి నీళ్లు లేవు, పీల్చుదామంటే గాలి లేదు. ఇన్నారు కదా, మరి ఇప్పటికైనా ఈ కంపెనీలను బంద్ చేస్తారా లేకుంటే మమ్మల్ని ఊరు ఖాళీ చేసి పొమ్మంటారా అని కోపానికి వస్తుండు. ఇక ఈ ముచ్చటిన్నాకనన్నా అధికారులు ఆ కంపెనీల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో లేకుంటే చూద్దాం తీ అని అలవాటైన తీర్లా దులుపుకుపోతారో చూడాలి అని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మన దిక్కు వానల మోక ఈసారి అంతగా ఏం అనిపిస్తలేదు కానీ మీది బాజు దిక్కు దంచుతున్నాయి. కొండలు గుట్టలు కూలి 100 మంది జీవిడిచిర్రు. అందుకే అక్కడ మొగులు ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా ఉంటుందో తెలుస్తలేదు. ఎంత వాన వస్తుందని చెప్పినా ఓసారి వస్తలేదు. రాదని సప్పుడుగాక ఉన్నప్పుడు వాన దేవుడు పిలువని సుట్టమోలే వస్తుండు, పొరక దంచిపోతుండు. అగో అట్లా ఇయ్యర జోపంగా ఉత్తరం బాజు ఎట్లెట్లున్నదో ఒకసారి చూద్దాం పారి. జోరు వానలకు ఉత్తరం బాజు రాష్ట్రాలు గజ్జన వణుకుతున్నాయి. చెట్లు కూలుడు, తీగలు దెగుడు, పైనంగ వాన కిందంగ వరదతోని బురద. గిట్ల రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఇంకా ఢిల్లీలా ఎక్కడ చూసినా ఆగమాగం చందనమే ఉన్నది. కొండల చర్యలు విరిగిబడి ఇండ్లల్లో ఉన్న చాలా మంది జీవిడిచిర్రట. బండ్లైతే ఎన్ని కొట్టుకుపోయినాయో లెక్కకే లేవట. ఎటు చూసినా వరదే ఉంది. ఇండ్లకు నీళ్లు చేరి సరుకు సామాన్ ఇంకా ఇల్వైన వస్తువులన్నీ నీళ్ల పాలైనాయి. హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిబడి 3 ఆడపిల్లలు జీవిడిస్తే ఒకళ్ళు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయిర్రట. 2 దినాల సంధి దంచుతున్న వానలకు 280 రోడ్లను బంద్ చేసిర్రట. 29 మంది జీవిడిచిర్రట. జోరు వానలు జయంగా అంత ఆగమాగం ఉన్నదని అమర్నాథ్ యాత్రను బంద్ చేసిర్రట. అటు దేశ రాజధాని ఢిల్లీని కూడా వానలు సుడివెడుతున్నాయి అంటుర్రు. పట్నం అంతా ఏడ చూసినా తొవ్వలన్నీ నీళ్లతోని మునిగిపోయినాయి. పెద్ద బండ్లు నీళ్ళలో నిలబడి ఎటూ పోలేక ఆడనే కూలిపడ్డాయి. ఇక మిలీనియం సిటీ అని పేరుకెక్కిన గురుగ్రామ్ అయితే జల్ గ్రామ్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలల్లా శాన దిక్కుల వానలు తెంపు లేకుండా పడుతున్నాయట. దీంతోని సెంటర్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించిర్రు. ఎక్కడెక్కడ ఆగమున్నదని అరుచుకొని సాయం పనులు రువ్వడి వెంచిర్రట వచ్చిన టీమోళ్ళు. వరదలల్ల సిక్కినోళ్లను, కొండ చర్యల కింద ఇరుక్కున్నోళ్లను బయటికి గుంజుకొచ్చే ఇగరం చేస్తుర్రట. ఒక్కొక్కడ వానమోక
ఇంకా ఎక్కువ ఉండేటోరకు సాయం పనులకు తక్లీబైతుందట. అట్లయినా కూడా అందరినీ ఒడ్డుకేసుడే ముఖ్యం అన్నట్లు పెద్ద రిస్కే చేస్తుర్రట. మరి వరదలు జయంగా సర్వం పొడగొట్టుకుని కట్టుబట్టలతోని మిగిలిన జనాలను సర్కారు ఎట్లా ఆదుకుంటదో ఏమో చూడాలే. పట్నంలో ఆషాఢ మాసం బోనాలు ఒడిచినాయి. ఇప్పుడు ఊళ్ళల్లో సాలైనాయి. నెలల దాకా పల్లెలల్లో వారానికో కాడ అయితేనే ఉంటాయి. ఆడపిల్లలు ఇంటికొస్తారు. ఊరి దేవతకు బోనాలు పెట్టుడు, యాటలు గోషుడు జోరుగుంటాయి ఊళ్ళల్లో సంబరాలు. ఇప్పుడు గిదెందుకు చెప్తున్నానంటే ఇగో గీ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది. పచ్చని అడవి నిండా చెట్ల నడుమ గూడాలు. ఈ గూడాల నుండేటి పోరల సంబురాలు చూడు ఎట్టున్నాయో. కాళ్ళు కింద పెట్టేదే లేదు, కట్టెలే కాళ్ళు అయినాయి. ఎడుపోయినాక కట్టెల మీదంగా నడుచుకుంటా పోవుడే. ఆదిలాబాద్ జిల్లాలున్న అడవి బిడ్డల ఆషాఢం ఇది. ఇదాళ్లకు కొత్త ఏం కాదు, ఏండ్ల కమానం కాంచి వస్తున్నదేనట. ఆషాఢ మాసం ఒడిసిపోయినాక శ్రావణం మొత్తం గిట్ట నడుస్తారట గూడాల నుండేటి పొల్లగాళ్ళు. గీ ఆషాఢాన్ని కొడంగు పండగ అంటారట అక్కడోళ్ళు. కొడంగు అంటే గోండు భాషలో గుర్రం అని అర్థం. 17 శ్రావణ మాసంలో వచ్చేటి తొలి అమాసకించి సురువు చేసి ఆ మాసం అంతా ఇట్టనే కట్టెల మీద నడుస్తారట. ఈ పండగను సురువు చేసే తందుకంటే ముందుగాల అడవిలకేంచి ఎదడి బొంగులు మోదుగాకులు మొరం పట్టుకొచ్చి గావిడికి నైవేద్యాలు పెడతారు. అప్పటి సంది మాసం అయిపోయేది దానిక ఓ నెలల పాటు గూడాలలుండేటి పోరగాళ్ళంతా గిట్ట ఎదడి బొంగుల మీదనే నడుస్తారు అన్నట్టు. ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా బయళ్ళకి పోవాలన్నా ఈ కట్టెల మీద నడవాల్సిందే. కాళ్ళు కింద పెట్టేది లేదు, కట్టెలు లేకుండా బయటికి వచ్చేది లేదు. గిట్ట నడుచుకుంటా వాళ్ళ ఆరాధ్య దైవం జాగే మాతలి అమ్మవారికి పూజలు చేస్తే మంచి జరుగుద్దని అక్కడ వాళ్ళ నమ్మకం. ఆషాఢ అమావాస్య నుంచి మొదలవుతున్న ఈ కోడంగ్ అనే పండుగ నెల రోజుల పాటు కొనసాగిస్తున్నాం. ఈ కోడంగ్ అనే పండుగ ఆనవాయితీ నుంచి వస్తుంది. మా మురుతాతల నుంచి వస్తున్నటువంటి ఈ పండుగ మేము ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాం. ఇంకా ఈ పండుగని భవ్య తరాలకు ఇంకా రాబోయే తరాలకు కూడా మేము ఈ పండుగను మేము కొనసాగిస్తున్నాం. ఇన్నరా ఏమంటుండో, ఇట నెలల పాటు పూజలు చేసి పొలాల అమావాస్య నాడు ఇన్నొద్దులు నడిచిన ఎదడి బొంగులకు మోదుగు పూలకు అడవిలో పూజలు చేసి వీటిని అక్కడనే అడవిలో ఇడిచిపెట్టి వస్తాడట. ఇది ఇప్పటి సంది వస్తున్నది కాదు, తాత ముత్తాతల కాలం కాంచి వస్తున్న ఆచారం అంటున్నారు. ఏదేమైనా ఆదివాసీల ఆచారాలు పండగలే అలాగుంటాయి పోండ్రి. జర్రంతల బంగారు పథకం మిస్ అయిపోయింది. కానీ లేకుంటే మన నీరజ్ చోప్రా మనకు బంగారు పథకం తెచ్చేటోడే ఉండే అన్నట్లు నీరజ్ మీద గెలిచిన పాకిస్తాన్ దేశం ఆటగాడు అర్షద్ నదీం ఎరికే కదా. ఇక లేక మాకో బంగారు పథకం తెచ్చిండని గా దేశపోళ్ళు నదీంని చూసి చిన్న సన్నగా మురుస్తలేరు. మరి బంగారు పథకం పట్టుకొచ్చిన అల్లునికి నదీం వాళ్ళ మామ ఏం బహుమానం ఇద్దాం అనుకుంటుండో చూద్దాం పార్రి. బంగారి పథకం గెలిచి వస్తున్న అల్లునికి ఏ మామైనా అదే బంగారంతోనే చేసిన ఉంగరమో గొలుసో బహుమానంగా ఇద్దామనుకుంటాడు. కానీ ప్యారిస్ ఒలింపిక్స్ ఆటల బంగారి పథకం గెలిచి వచ్చిన పాకిస్తాన్ ఆటగాడు ఆదర్శ్ నదీంకి మాత్రం వాళ్ళ మామ బర్రెను ఇయ్యాలి అని అనుకుంటుండట. ఎందుకంటే అర్షద్కి వాళ్ళ ఊరన్నా ఊళ్ళే పంట పొలాలన్నా మస్తు పాయరమట. అంతేకాదు వ్యవసాయం చేసే ఇంటికెంచి తన టాలెంట్ చూపించి ఎంత ఎత్తుకెదిగిండు. వ్యవసాయానికి వాళ్ళ ఇంటికి తెంపలేని బంధం ఉంది. అందుకే మరిన్ని పాలు దాగి బలంగా ఉండాలి, దేశానికి మరిన్ని పథకాలు పట్టుకురావాలి అని గిట్ల పిల్లనిచ్చిన మామ ఓ బర్రెను అన్నం కొట్టాలని చూస్తుండట. ఓ దిక్కు వాళ్ళ దేశం అంతా రాక మన దేశానికి ఓ బంగారు పథకం వచ్చింది. జవేలిన్ త్రో ఆటల మన దేశం సత్తా ప్రపంచానికి తెలిసింది అని సంబరాలు చేసుకుంటుంటే నదీం వాళ్ళ మామ సాలగా గీ ముచ్చట చెప్పిండట. అంతేకాదు నదీం గిట్ల ఒలింపిక్ దాకా పోతానికి అక్కడి ఊరోళ్ళు కూడా మస్తు సాయపడ్డారట. బయటి పట్నం పోయి ఆడొస్తానికి పైసలు లేకుంటే చందాలు కూడా వేసి పంపించిర్రట. అట్లా ఊరు మీద బగ్గ పాయరం ఉన్న ఆదర్శ్కి వాళ్ళ మామ బర్రెనే ఇస్తుండని ఎరికయ్యి ఎంతైనా మామే పొర్రి అని అనుకుంటుర్రట. గిట్లనే మన దిక్కు కూడా అల్లునికి వెనకట అత్త మామలు బర్లను అర్నందోలేటోళ్ళు. మరి ఇప్పుడైతే మన కాడ చాలా మటుకు తగ్గింది. గాని చూస్తుంటే పాకిస్తాన్ లో అల్లునికి బర్రెను అర్నందోలే ముచ్చట ఇంకా నడుస్తున్నట్లే ఉంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
70-80 ఏళ్ళు మీద పడ్డాక ఎవ్వరైనా ఏం చేస్తారు, ఏనో తావు చూసుకొని రామకృష్ణ అనుకుంటా వాళ్ళకింత పెడితే అదే మా గొప్ప అన్నట్లు కాలం ఎల్లదీస్తుంటారు. కానీ గా అమెరికా దేశం మాజీ పెద్ద బైడెన్ సార్ అట్లా లేడు. రోజుకింత వయసు ముదిరిపోతుంటే సార్ ఇంకా చిన్న పొల్లగాని లెక్క ఎట్లా చెక్కర్లు కొడుతుండో మీరే చూడుర్రి. నెత్తికి హెల్మెట్ పెట్టిండు, తెల్ల టీ షర్టు, బులుగు రంగు లాగేసుకుండు, కాళ్ళకు బూట్లు తొడిగి సైకిల్ ఎక్కిండు మన అమెరికా పెద్ద బైడెన్ సారు. అట్లని టీ షర్ట్ లాగు వేసుకున్న గీ వీడియో చూసి సార్ వయసు 30-35 ఉంటది అని అనుకునేరు. సార్ వయసు ఇప్పుడు జస్ట్ 80 ఏళ్లే. మరి గింత వయసు వచ్చినా కూడా అదేదో 5వ తరగతి పోరన్ లెక్క సైకిల్ దొక్కుతున్నాడంటే అక్కడోళ్ళ తీరు బలం అట్లుంటది. మరి అందుకే గిట్ల రోడ్ల పొంటి పడుసు పిల్లగానోళ్లే సైకిల్ మీద సవారీ చేసిండు బైడెన్ సారు. ఇక పెద్ద సారు సైకిల్ మీద రువడిగొస్తుంటే చుట్టుపట్టు ఉన్నోళ్ళంతా నమస్తే సార్ మీరు సైకిల్ దొక్కుతున్నారా, ఇది కళ నిజమా అన్నట్లు కళ్ళు తెరిచి చూసిర్రాట. మరి 80 ఏండ్లంటే మన దిక్కైతే ఉండేటోళ్లకు కాళ్ళరెక్కలు ఏవి అంతగా పనిచేయవు. కానీ బైడెన్ సార్ మాత్రం బూట్లేసుకున్న కాళ్ళతోని సైకిల్ రివ్వ దొక్కుంటా పోతుంటే చూసినోళ్ళది చిన్న సంబరం కాదు. అమెరికాలో ఉన్న డెలావేర్ పట్టణం దిక్కు గిట్ల సైకిల్ దొక్కిండు బైడెన్ సారు. అన్నట్లు 2022లో కూడా గిట్లనే సైకిల్ దొక్కిండు. డెలావేర్ అనే జాగల్నే సైకిల్ దొక్కుంటా హెన్లోపెన్ స్టేట్ పార్క్ కాడ కింద పడితే అక్కడి జనం అంతా మస్తు పరిశాన్ అయ్యిర్రు. అటెంక నాకేం దెబ్బలు తగలలేదని కుద్దు సారే చెప్పేటరకు అంతా నిమ్మలబడ్డారట. ఆయన సార్ కూడా పరిపాలన కంటే గీసొంటి ముచ్చట్లతోనే ఎప్పుడూ వార్తలలో ఉండేటోడు. నెరిగి నడమ అంత కాలు తప్పి అంత ఎట్లెట్లనో చేస్తుండని అంటుర్రు కొందరు సార్ అంటే పడనోళ్ళు. ఆయనకి 80 ఏళ్ల వయసులో గిట్ల లేనిపోంది చేసి ఏమన్నా ఎటమెటం అయితే ఎటూ తిరగకుండా అవుతారు సార్ అని అంటుర్రు. గీ ముచ్చట చూసిన బైడెన్ సార్ ఫ్యాన్స్.